రివ్యూ ఆఫ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సీజన్ 1 వెబ్ సిరీస్. యాక్టర్ శివాజీ గారు అండ్ యూట్యూబర్ మౌలి నటించిన ఈ 90s ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. సో టోటల్ 6 ఎపిసోడ్స్ తో 3.5 hours రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, చూస్తున్నంతసేపు మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. నైట్ కూర్చొని సింగిల్ సిట్టింగ్ లో మొత్తం ఫినిష్ చేసా. నాకైతే చాలా బాగా నచ్చింది. మన చిన్నతనంలో మనం ఫేస్ చేసిన ప్రతి విషయాన్ని మళ్లీ గుర్తు చేసి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. 3 hours ఎప్పుడైందో కూడా తెలియలేదు. ఇంకా ఉంటే బాగుండేది కదా అనిపించింది. నిజంగా వండర్ఫుల్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, సింగిల్ పాయింట్లు కూడా బోర్ అనేది ఉండకుండా మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. అండ్ ప్లాట్ వన్ లైనర్ లో చెప్పాలంటే, ఒక భార్య, భర్త, 3 పిల్లలు అంతే. వీళ్ళ జీవితంలో జరిగే పరిస్థితులే ఈ వెబ్ సిరీస్ యొక్క కథ. దాన్నే ఎంత బాగా నెరేట్ చేశారంటే, స్మార్ట్ ఫోన్ అనేది తెలియని టైంలో ఉదయాన్నే అమ్మ ఫ్యాన్ స్విచ్ కట్టడంతో స్టార్ట్ అయిన మన రోజు ఈవినింగ్ హోంవర్క్ చేసుకుని టీవీ చూసి పడుకునే వరకు ఆ జర్నీ మొత్తం చూపించి మళ్లీ ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసేలా చేశారు. అందులోనే ఫస్ట్ లవ్ లెటర్, సిబ్లింగ్స్ తో గొడవలు, ఎగ్జామ్ రిజల్ట్స్, పేరెంట్స్ మన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్, పాత బట్టలతో అమ్ముకునే గిన్నెలు, ప్రోగ్రెస్ కార్డు మీద నాన్న సైన్ కోసం పడే కష్టాలు, చుట్టాలు వెళ్లిపోయే ముందు ఇచ్చే డబ్బులు, చిరంజీవి సినిమా, అమృతం సీరియల్, యాంటీనా డిష్, సేవింగ్స్ కోసం పేరెంట్స్ పడే ఇబ్బందులు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు దేన్ని వదలకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా డీటెయిలింగ్ తో నెరేట్ చేశారు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా అస్సలు వదలలేదు. ఈ 5 జీవితాల్లో ఫేస్ చేసే ఇంటర్నల్ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా మోల్డ్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ తో మనం ట్రావెల్ అవుతాం. అండ్ ప్రతి క్యారెక్టర్ మిస్ అయిన జీవితాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది మనకి. యాక్చువల్ గా ఇలాంటి నాస్టాలజిక్ ట్రిప్ కి అసలు స్టోరీ అవసరం లేదు. జస్ట్ ఆ క్యూట్ మూమెంట్స్ తోనే డైలీ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ తో అందంగా తీసుకెళ్లిపోవచ్చు. అందుకే ఈ సిరీస్ చూస్తున్నంతసేపు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా మన జీవితాల్లో జరిగే సంఘటనలు మళ్ళీ గుర్తు చేసుకునేలా చాలా నేచురల్ గా నెరేట్ చేయడం ఈ సిరీస్ యొక్క బ్యూటీ. అండ్ ఇందులో ఎమోషన్స్ ఒక్కటే కాదు, హ్యూమర్ కూడా అలానే టచ్ చేస్తుంది మనల్ని. అయితే ఈ సిరీస్ క్రాఫ్టింగ్ పరంగా ఇంత బాగా కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ పెర్ఫార్మెన్స్. ఒక్కొక్కరి గురించి చెప్తే టైం అయిపోతుంది. మెయిన్ లీడ్ రోల్ కాస్టింగ్, ఈ 5 డిడ్ ఏ గ్రేట్ జాబ్. చిన్నపిల్లడు ఆదిత్య దగ్గర నుంచి శివాజీ గారి వరకు ప్రతి ఒక్కరు ఇచ్చి పడేశారు. ఎవరికి వాళ్ళు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ ప్రెసెంట్ యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్న మౌలి హ్యూమర్ లోనే కాదు, ఎమోషన్స్ పోర్ట్రే చేయడంలోనూ అంతే బాగా చేశాడు. అండ్ ఇన్నోసెంట్ అండ్ క్యూట్ క్యారెక్టరైజేషన్ తో మనల్ని చాలా ఇంప్రెస్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే హీజ్ అన్ బాన్ యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ 3 పిల్లల మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. అండ్ వీళ్లే కాకుండా స్కూల్లో మ్యాథ్స్ టీచర్ రోల్ చేసిన సపోర్టింగ్ రోల్ కూడా ఒక పక్క నవ్విస్తూనే మంచి లైఫ్ లెసన్ నేర్పుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ ని కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అనిపించింది. అండ్ ఇంకా నెగిటివ్ సైడ్ నాకు అనిపించిన విషయాలు చెప్పాలంటే, స్క్రీన్ ప్లే లో పేసింగ్ మిస్ అయింది. అండ్ కొన్ని సీన్స్ అన్నెసెసరీగా ఎక్కువగా ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. అంతే. ఇవి తప్ప ఇంకా నెగిటివ్ సైడ్ మాట్లాడడానికి నాకేం కనిపించలేదు. అండ్ సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ మేజర్ అసెట్ ఈ సిరీస్ కి. అండ్ 90s కలర్ గ్రేడింగ్ తో కంప్లీట్ ఆ వైబ్ లోకి తీసుకొచ్చారు. విజువల్ గా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, 90s ద మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ మీద నా ఒపీనియన్. ఇలాంటి నాస్టాలజీ సిరీస్ చాలా రేర్ గా వస్తుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడమని సజెస్ట్ చేస్తా. డే టైం కన్నా నైట్ టైం చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. అండ్ సీజన్ 2 కూడా రాబోతుందని అనౌన్స్ చేశారు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైనల్ గా ఈ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 4 out of 5. ఓకే, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.